ఏంటి బీజేపీ తరఫున అసలు సుజనా చౌదరి గారు అసెంబ్లీలో ఒక్క మాట మాడలేదు. ముఖ్యంగా ఈ లడ్డు గురించి వచ్చినటువంటి విషయంలో మనం ఇంత 4.5 గంటలు డిబేట్ అయితే సుజనా చౌదరి గారు మాట్లాడలేదు. ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్. జనరల్గా లడ్డు విషయంలో అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కులాలు మతాలకి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి, కానీ అతిగా ప్రతిదాన్ని దాని చుట్టూ తిప్పకూడదు అనేది నా వ్యక్తిగత నమ్మకం. ఈ తరఫున మీకు ఏమైనా ఆదేశాలు అందినాయా మాట్లాడకూడదని? ఎందుకంటే కూటమి ధర్మం ముఖ్యం కదా అనేటువంటి ఉద్దేశంతో అలా జరిగిందా? స్పెసిఫిక్గా లడ్డు విషయంలో ఇందులో కల్తీ జరిగిన మాట ధృవీకరించారు, అందరూ ధృవీకరించారు. జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తొందరపడి మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన అంత అనుభవం కలిగిన వ్యక్తి అలా అనుకుంటున్నారని నేను అనటం భావ్యం కాదు. కానీ ఏది కలిసింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఈ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్లోకి ఇన్వాల్వ్ అవటం కరెక్టా అండి? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, దాంట్లో చాలామంది అంటే దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు కూడా నాస్తికులని నేను అన్ను, కానీ అన్య మతస్థులు కానీ లేకపోతే అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా అనుమతిస్తారు? అసలు ఇవంతా అసలు రాజకీయ నాయకులే ఎందుకు ఇంటర్ఫియర్ కావాలి? మీరు రాజకీయ నాయకులని కాదు, మిమ్మల్ని నేను రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక టెక్నోక్రాట్గా చూస్తాను. సో దట్ హౌ దిస్ ఈస్ డిపెండెడ్. అన్య మతస్థులు నమ్మకం లేని వాళ్ళు టెంపుల్ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా తీసుకోకూడదు.